భయ్యా అన్న కల్కి సినిమా ఎలా అనిపించింది అన్న మీకు? సూపర్ భయ్యా. అసలు సినిమా అసలు మైండ్ బ్లోయింగ్. 3 ఉంటాయి భయ్యా దాంట్లో. ఒకటి వచ్చేసి కాంప్లెక్స్ ఉంటుంది, ఇంకో 2 ఉంటాయి. అసలు వాటర్ అనేది గ్రౌండ్ మొత్తం ఇంకిపోయిన తర్వాత వాళ్ళకు కాంప్లెక్స్ కట్టేది అల్టిమేట్ ఉంటుంది. అసలు అది సినిమాలో చూడాలి. అసలు ఒక్కొక్క విజువల్, సో గ్రాఫిక్స్ అల్టిమేట్ ఉంటుంది. అశ్వత్థామ ఉన్నంత సేపు ఆ హైట్, ఆ పర్సనాలిటీ, ప్రభాస్ చిన్నగా అయిపోతాడు ఆయన ముందు. అది క్యారెక్టర్ ఎలివేట్ చేసిన అసలు నాగశ్వన్కి సెల్యూట్ భయ్యా. అది మాత్రం అల్టిమేట్ ఉంటుంది. రాసి పెట్టుకోండి. ప్రభాస్ అన్న గురించి ఇక నేను చెప్పొద్దు బ్రదర్, ఫ్యాన్స్ ఒప్పుకోరు కూడా. అసలు మాటలు లేవు, అల్టిమేట్ ఉంటుంది ఇక ప్రభాస్ది. ప్రభాస్ భయ్య అది ఒక్కొక్క విజువల్ చూస్తుంటే అసలు గూస్ బంప్స్ ఇంకా నాకు వస్తూనే ఉన్నాయి, తగ్గలే రావు. ఎట్లా చూడు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా అసలు సినిమా 3,000 కోట్లు భయ్యా. రాసి పెట్టుకో ఇది. అసలు వరల్డ్ వైడ్ మనోడు హాలీవుడ్కి వెళ్ళిపోయాడు. కింగ్ కాంగ్, హల్క్, ప్రభాస్ అంతే. ఇక తిరగలేదు. అవతార్ గురించి ఎందుకు భయ్యా, ఇండియన్ సినిమా ఇది. అవతార్ ఎవడో బొమ్మలు పెట్టి తీసిండు. మనోడు ఎట్లున్నాడు, కట్అవుట్ చూసి కొనుక్కొని నమ్మాలంటారు కదా, నమ్మాలి డూడ్. అసలు బాగా కుమ్మడం కాదు, అల్టిమేట్ ఉంటుంది. ఫెంటాస్టిక్. అశ్వత్థామ తన్నేటప్పుడు బుజ్జి ఎగిరి కింద పడిపోతాయి కదా, అప్పుడు ఎలా అనిపించింది బ్రో ఫన్నీగా? అసలు బుజ్జి గురించి అదొక డిఫరెంట్ వరల్డ్ భయ్యా. అసలు బుజ్జి ఉన్నంతసేపు అది తిరుగుతున్న వే ఉంటుంది. దాంట్లో మన ప్రభాస్ అన్న ఒక్కొక్క విజువల్ చూస్తుంటే స్టన్నింగ్. అసలు బుజ్జి గురించి నేను చెప్పాను భయ్యా, మీరు చూడాలంతే. చూసి తర్వాత మరి ప్రభాస్ కన్వర్జేషన్ అనిపించింది. మరి బ్రహ్మానందం గారు లిమిటెడ్గా ఉంది భయ్యా సినిమాలో. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. జనరల్గా ఎక్కువ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం, అంత లేదు. సినిమా అంతా మనల్ని ఒక ట్రాన్స్లో తీసుకుపోయింది. ఓకే, సో అంతవరకు ఉంది సినిమా అంతా. ఓకే.